చిన్న పొరపాటు జరిగినా తిప్పలు తప్పవు. ఇవి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో తరచుూ వినిపించే మాటలు. అంటే మంత్రి పదవికి ఎంత గౌరవం, ప్రాధాన్యత ఉందో ఈ వ్యాఖ్యలే రుజువు చేస్తాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ హయాంలో అయితే ఒక జిల్లా ఎమ్మెల్యే ఎవరినైనా పరిచయం చేసుకోవడానికి వస్తే మీ మంత్రి గారిని కలిసొచ్చారా అని అన్నగారు నేరుగా అడిగేవారు. ఆ విధంగా ఆయన మంత్రుల ప్రాధాన్యతను వెలుగులోకి తెచ్చి బాధ్యతను గుర్తు తెచ్చేవారు. ఆ కాలంలో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఒక బలమైన బాండింగ్ ఉండేది. మంత్రి పదవికి గౌరవం, విలువ పెరగడంతో పాటు ఆ బాధ్యత కోసం పోటీ కూడా అధికంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఈ విధానం మారిపోయింది. కేంద్రీకృత రాజకీయ ధోరణి పెరిగి మంత్రుల అధికారాన్ని తగ్గిస్తూ వారిని కేవలం డమ్మీ స్థానంలో ఉంచే పరిస్థితి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ధోరణి మరింత బలపడింది. మంత్రులను మించి కొంతమంది కీలక నేతలను సీఎం నేరుగా తన సన్నిహిత సలహాదారులుగా నియమించుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులను పక్కన పెట్టి నేరుగా ఆ సలహాదారులకే సమస్యలు చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవస్థలోనే కేవీపీ రామచంద్రరావు వంటి నేతలు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో అత్యంత కీలక పాత్ర పోషించారు. తర్వాత చంద్రబాబు హయాంలో మరో రకం ధోరణి కనిపించింది. అన్ని విషయాలు సీఎంకే చెప్పాలి, ఆయన అనుమతి లేకుండా ఏ నిర్ణయం తీసుకురాదు అన్న పద్ధతి బలపడింది. మంత్రులు తమ తమ శాఖలకు మాత్రమే పరిమితమైపోయారు. వైసీపీ పాలన అయితే మంత్రి పదవి ఒక సాంప్రదాయ గుర్తింపుగా మిగిలిపోయింది.